ఆర్థిక బంధకాల్లో నువ్వు చిక్కుకున్నావు కదూ, బహుకాలము నుండి అసమాధానపు బంధకంలో చిక్కుకున్నావు కదూ, బహుకాలము నుండి కన్నీటి బంధకంలో చిక్కుకున్నావు కదూ, బహుకాలము నుండి శాంతి సమాధానాలు లేని అసమాధానపు బంధకంలో నువ్వు చిక్కుకున్నావు కదూ. విశ్వసించండి, ఈ రాత్రి విడుదల రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. 2026 సంవత్సరం విడుదల నొందిన సంవత్సరంగా, 2026 సంవత్సరం స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని అనుభవించిన సంవత్సరంగా నీ బ్రతుకులో దేవుడు ఓ ప్రత్యేకమైన కార్యం చేయబోతున్నాడు. అయితే సుమి, ఈ రాత్రి దేవుడు నీ పాలెం సంచరించేటప్పుడు ఆయనకు అసహ్యకరమైనవి నీలో కనపడకూడదు. అసహ్యకరమైనవి నీలో కనపడకుండా నీ పాళ్యాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే ఈ రాత్రే ఒక అద్భుతం జరిగే రాత్రిగా ఆ అద్భుతాన్ని పొందుకొని నూతన వత్సరంలో అడుగు పెట్టేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. మీరు అనొచ్చు, అనయ్య దేవునికి అసహ్యకరమైనవి ఏవి? లేఖనాల్లో చూస్తాం. దేవునికి అసహ్యకరమైనవి 7 కలవట. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. యెహోవాకు అసహ్యకరమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచన చేసే హృదయం, కీడు చేయుటకు త్వరపడు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల మధ్య జగడము పుట్టించువాడు. వినారా? ఈ 7 లక్షణాలు నీలో ఉన్నాయేమో. ఒకవేళ 7 లక్షణాలు లేకపోయి ఉండొచ్చు, 4-5 ఉన్నాయేమో. 4-5 కాదు, కనీసం ఒక్కటైనా నీలో ఉందేమో. నీ పాలెం పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీ వద్దకు వచ్చి ఈ రాత్రి నిన్ను విడిపించడం ప్రారంభిస్తాడు.